విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులు సరిగా చదవటం లేదని, చెప్పిన మాట వినటం లేదని విద్యార్థులను దండించకుండా హెడ్ మాస్టర్ చింతరమణ గుంజీలు తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలా మంత్రి లోకేష్ దృష్టికి వెళ్ళింది. ఈ వీడియో చూసిన లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. హెడ్ మాస్టర్ గారు అంతా కలిసి పనిచేసి ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ క్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది, అభినందనలు. అంతా కలిసి విద్యా ప్రమాణాలు పెంచుదాం. పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషి చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామన్నారు. ఏమి చేయలేం. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం మీదా మాదా? అందరికి చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను. మీ అందరూ ఇలా నేను తీసుకుంటా. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ వేసుకుంటాను. మీరు ఎవరు ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది.